హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో కిషోర్ కుమార్ గారు ఉన్నారు, CEO అండ్ ఫౌండర్ ఆఫ్ టీమ్ ఎక్సెలిటిక్స్. లెట్స్ వెల్కమ్ హిమ్. కిషోర్ గారు, మీ 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ఎక్కువగా రెజ్యూమేలో చూసిన స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి, తర్వాత ఎక్కువగా రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఏం చెప్తారు? కాపీ పేస్ట్. ఓ సో బేసికల్ ఏమైపోతుంది అంటే, నేను ఫ్రెషర్ గా ఉన్నప్పుడు మా అన్నయ్య రెజ్యూమెని తీసుకుని కాపీ పేస్ట్ చేసి పేర్లు మార్చేసి డేట్ ఆఫ్ బర్త్ మార్చేసి సబ్మిట్ చేసేసాను. అయిపోయిన తర్వాత వన్ ఆఫ్ దోస్ ఇంటర్వ్యూస్ షీ వాజ్ లైక్ గోయింగ్ త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దట్ ఐ మెన్షన్ అనమాట. అందులో టెక్నికల్ సబ్జెక్ట్స్, ఎందుకంటే మా అన్నయ్య వచ్చేసి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి, నేను వచ్చేసి MBA బ్యాక్గ్రౌండ్ నుంచి, మా అన్నయ్య అన్ని కూడా టెక్నికల్ సబ్జెక్ట్ రిలేటెడ్ చాలా ఉంది అందులో. నేను ఓన్లీ పేర్లుని డేట్ ఆఫ్ బర్త్ మార్చేసి పెట్టేసి ఇచ్చేసాను. లైక్ ఓకే, MBA బ్యాక్గ్రౌండ్ అంటున్నారు, యూ జస్ట్ మెన్షన్ ఆల్ దోస్ అదర్ థింగ్స్ కదా, ఎట్లా ఇది ఎలా సాధ్యమైంది అనేసి. దెన్ ఐ రియలైజ్డ్ ఓకే, రెజ్యూమే షుడ్ రిప్రజెంట్ మీ, నాట్ మై బ్రదర్ అనేసి. సాధారణంగా ఫ్రెషర్స్ చేసే మిస్టేక్స్, వాళ్ళ ఫ్రెండ్ రెజ్యూమే తీసుకుని పేర్లు ఫైండ్ అండ్ రీప్లేస్ అని ఒక ఫీచర్ నేర్చుకుని మార్చేసి ప్రిపేర్ చేసేసి పంపించడం మొదలు పెడతారు. See, that is not you, that's your friend, right? So మనల్ని మనం ప్రెజెంట్ చేసుకునేటప్పుడు డిఫరెంట్ డిపార్ట్మెంట్ అది. ఎగ్జాక్ట్లీ, నా ఫ్రెండ్ స్కిల్ సెట్ వేరు ఉంటుంది, నా స్కిల్ సెట్ వేరు ఉంటుంది. సో హౌ కెన్ ఐ కాపీ దట్ రెజ్యూమే కదా. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు వీ హ్యావ్ బెటర్ రీసోర్సెస్ ఆన్లైన్ లో, కానీ మీరు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి టెంప్లెట్స్ డౌన్లోడ్ చేసుకుని మీ పర్సనాలిటీ తగినట్టు మీరు ఏఐకి ఇన్పుట్ ఇస్తే బెస్ట్ రెజ్యూమే అవుట్పుట్ ఇచ్చే టూల్స్ చాలా వచ్చేసాయి. సో ఏ సహాయం తీసుకోవచ్చు అంటారు? తీసుకోవచ్చు, కాకపోతే కంప్లీట్ గా దానికే వదిలేకుండా మనం ఏంటనేది మనకి బాగా తెలుసు కాబట్టి, సో మేబీ అ లిటిల్ ఫైన్ ట్యూనింగ్ ఈజ్ నీడెడ్. సో అది కనుక చేయగలిగితే రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. బట్ దాంతో పాటు మీరు ఫోకస్ చేయాల్సింది ఏదో రెగ్యులర్ గా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఏదో సబ్జెక్ట్ పెట్టేస్తే సరిపోదు. అక్కడ మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ ఏంటి, ఏ కైండ్ ఆఫ్ స్కిల్స్ కావాలి, ఏ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్ కావాలి, ఇవన్నీ కూడా పెడితే దెన్ ద షార్ట్ లిస్ట్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రిజెక్షన్ అనేది షార్ట్ లిస్ట్ టైంలోనే ఎందుకు అంత ఈజీగా చేసేస్తారంటే, సి మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ షోయింగ్ సంథింగ్, రైట్? మీ యూనో ఇర్రెలవెంట్ థింగ్స్ ఏవేవో మెన్షన్ చేశారు, అసలు చూడడానికే బెటర్ గా కనిపించట్లేదు. నేను ఆ టైంలో ఈజీగా రిజెక్ట్ అయిపోతుంది. కాపీ పేస్ట్ ఇదొకటి, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా వేరే ఏం రీజన్స్ ఉన్నాయి? అందరూ ఒకటే కైండ్ ఆఫ్ ఫార్మాట్ ఫాలో అవడం. ఇప్పుడు నేను యాజ్ HR రిక్రూటర్ కనుక నేను రెజ్యూమేస్ చూడడం మొదలు పెడితే ఒక 100 రెజ్యూమేస్ అన్ని ఒకటే ఫార్మాట్ లో కనబడుతుంటే, వై వుడ్ ఐ నీడ్ టు కాల్ ఎనీవన్ దేర్? అందరూ ఒకటేలా కనబడతాయి. వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ వన్ పర్టికులర్ రెజ్యూమే అని వచ్చినప్పుడు క్వశ్చన్, ఆ టాపిక్స్ ఏమీ లేకపోతే ఆబ్వియస్లీ పిక్ చేయడానికి కూడా అవకాశం తక్కువ ఉంటుంది. సో కొంచెం కాంటెంట్ ఇంట్రెస్టింగ్ ఉండాలి రెజ్యూమేలో, రైట్? ప్లస్ మనం నేర్చుకున్న స్కిల్స్ ని బెటర్ గా ప్రెజెంట్ చేయగలగాలి. రెజ్యూమే ఇస్ సంథింగ్ మనల్ని మనం ప్రెజెంట్ చేసుకున్నట్టు ఉండాలి. సో ఆ పాయింట్ నుంచి కనుక థింక్ చేసి ఇఫ్ యూ కెన్ డెవలప్ యువర్ రెజ్యూమే, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు రెజ్యూమేకి ఒక ఫార్మాట్ అంటూ ఉండాలంటారా, లేకుంటే వాళ్ళు అకార్డింగ్ టు దట్ దే కెన్ చేంజ్ అంటారా? దే కెన్ చేంజ్. ఇంతకు ముందులా లేదండి పరిస్థితి. లైక్ ఇంతకు ముందు రెజ్యూమే ప్రిపరేషన్ అంటే అందరికీ ఎప్పుడు ఏంటంటే పైన కొన్ని డీటెయిల్స్ పెట్టడం, కెరీర్ ఆబ్జెక్టివ్ అని రాయడం, అక్కడ అంటారు ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ ఎస్టీమ్డ్ ఆర్గనైజేషన్, ఐ వాంట్ టు యూటిలైజ్ మై స్కిల్స్ ఎట్ అ ఫుల్ లెవెల్, full scale, whatever, right? I can grow, you can grow, both of us will grow అనేసి ఒక కెరీర్ ఆబ్జెక్టివ్ ఏదో రాస్తారు. ఇప్పుడు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేసండి, రెజ్యూమే కావాలి అంటే అందరికి అదే చేసి జాబ్ పక్క వస్తుంది వెళ్ళిపోండి అని చెప్పేస్తారు. సో వాళ్ళు అదే కాన్ఫిడెన్స్ తో వస్తారు. అక్కడ ఓన్లీ నా రెజ్యూమే బాగాలేక నేను రిజెక్ట్ అయ్యాను అనేది చాలా డిసప్పాయింటెడ్ గా ఉంటారు. ఇంకా కొన్ని సందర్భాల్లో అసలు షార్ట్ లిస్ట్ అవడానికి అవకాశం ఉండదు. సో బెటర్ రెజ్యూమే మీద మీరు అట్లీస్ట్ ఒక 2 to 3 weeks కూర్చోవాలి. ఎందుకంటే రెజ్యూమే సంథింగ్ మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకుంటున్నారు ఇన్ యువర్ అబ్సెన్స్. మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి. ఇక్కడ నేను ఉన్నప్పుడు ప్రెజెంట్ చేసుకోవడం అనేది ఈజీ, నేనేంటనేది ప్రూవ్ చేసుకోవడం అనేది ఈజీ బికాజ్ ఐఎమ్ హియర్ ఫిజికల్లీ. బట్ రెజ్యూమే అనేది ఒకళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు మీ అబ్సెన్స్ లో మీరేంటనేది చూడాలనుకుంటున్నారు, రైట్? సో ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అప్పుడు? మనం లేకుండా మన రెజ్యూమే షుడ్ టాక్ అబౌట్ అస్ అంటే అది ఎంత స్ట్రాంగ్ గా మీరు ప్రిపేర్ చేసి ఉండాలి. ఎందుకంటే ఒక 2 to 3 weeks డెడికేటెడ్ గా కూర్చుంటే గానీ ఇట్స్ నాట్ దాట్ ఈజీ. 2 to 3 weeks చెప్తాను, వీక్స్ నాట్ డేస్. ఓకే, ఎందుకంటే చూసే కొద్ది మనకి మనలోనే మనకి ఏ డిఫరెన్సెస్ కనబడతాయి. అరే ఈ పాయింట్ మారిస్తే బాగుంటుంది, ఈ పాయింట్ మారిస్తే అంటే ఇట్స్ నాట్ లైక్ డెడికేటెడ్లీ ఫుల్ డే కూర్చోమని చెప్పను, కానీ 2 to 3 weeks ఇవాల్యుయేట్ చేసుకోండి, చెక్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే దట్ ఈస్ ద వన్ రెస్ట్ ఆఫ్ యువర్ కెరియర్ మీరు వాడే రెజ్యూమే అది, రైట్? అంటే మీ ఫస్ట్ జాబే రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ని ఇట్ విల్ డిఫైన్ ఏం చెయ్యబోతున్నారు ఫ్యూచర్ లో అనేది. సో అది రెజ్యూమే అనేది అంటే షార్ట్ గా ఉండాలంటారా, లాంగ్ గా ఉండాలంటే ఎన్ని పేపర్స్ ఉండాలంటారండి? నన్ను అడిగితే షార్ట్ రెజ్యూమే ఇస్ బెటర్. షార్ట్ రెజ్యూమే ఒక 2 to 2 pages మ్యాక్స్, ఒక 2 pages మేబీ బాగా ఎక్స్పీరియన్స్
సెంటెన్స్ ఉంటే ఒక 3 pages లో మొత్తంలో మిమ్మల్ని మీరేంటి అనేది ప్రెజెంట్ చేయగలగాలి. ఓకే, హ్యాబిట్స్ అనేది మెన్షన్ చేయొచ్చా అండి? అది లేదా, ఇది ఒక్కటి చెప్పండి. నేను పర్సనల్ గా రికమెండ్ చేయను, బట్ ఫ్రెషర్ రెజ్యూమేలో చాలా ఐడెంటిఫై చేస్తారు. రైట్, పర్సనల్ హాబీస్ అంటారు, చాలా మంది రాస్తారు లిజనింగ్ టు మ్యూజిక్, సర్ఫింగ్ ఇంటర్నెట్, వాచింగ్ టీవీ, ఎగ్జాక్ట్లీ ఇవన్నీ చూసి నవ్వుకుంటూ ఉంటాను. ఐ మీన్ నా పర్సెప్షన్ వేరు ఉండొచ్చు, ఎగ్జాక్ట్లీ, బట్ వాట్ ఈస్ దట్ ఐ డూ విత్ యువర్ పర్సనల్ హాబీస్? సో దేర్ ఇస్ నో నీడ్ టు మెన్షన్ అవర్ పర్సనల్ హ్యాబిట్స్ కదా, హ్యాబిట్స్ అనేటివి నాకైతే అనిపించదు. అంటే నా పర్సనల్ హాబీస్ అనేది దట్స్ మై ఒక పర్సనల్ బిగ్ కంపెనీకి వెళ్తున్నాం అనుకోండి, నా రెజ్యూమే అనేది నేను ప్రిపేర్ చేసుకున్నప్పుడు పర్సనల్ హాబీస్ అనేది పెట్టడం, ఆ కాలం అనేది ఇంపార్టెంటా కాదా? ఇంపార్టెంట్ అయితే అవ్వకపోవచ్చు. ఓకే, రైట్. అంటే వీళ్ళు పర్సనల్ గా వీళ్ళు ఏం చేసే దాన్ని బట్టి కూడా వాళ్ళ మైండ్ సెట్ ని కొంచెం చూడడానికి కూడా యూజ్ అవుతుందా అని అంటే చెప్పేసి అట్లా. హాబీస్ ఉంటాయి, ఇప్పుడు నేను అందులో నిజం చెప్పాల్సిన అవసరం లేదు కదండి. అది నిజమే 100 అండి. థింగ్స్ అవి అది నిజమే. రాయొచ్చు. అది నిజమే. అందుకోసమే నేనే ఆ సెక్షన్ ఎప్పుడు కూడా పెద్ద పట్టించుకో. ఓకే, మీరు కూడా పట్టించుకోరు అది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐఏ వాడుతున్నారండి. ప్రతి చిన్న దానికి కూడా వాళ్ళు డైలీ మాట్లాడడానికి కూడా చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా ఏఐ తోనే సాల్వ్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో, ఇలాంటి ఏఐ జనరేషన్ లో ఇప్పుడు ఎవరైతే డేటా అనలిటిక్స్ లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ సేఫ్ గా ఉంటుందంటారా లేదా? ప్రస్తుతానికైతే డోకా అయితే లేదు. ఒక 5 నుంచి 6 సంవత్సరాల తర్వాత మాత్రం పరిస్థితులన్నీ మారిపోతాయి ఖచ్చితంగా. 5 to 6 years టైం అయితే పడుతుంది. ఇప్పటికే చాలా కంపెనీస్ మొదలు పెట్టినాయి అలాగా డేటాని అనలైజ్ చేయడం, అనాలిసిస్ టైంలో హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండానే అనలైజ్ చేసి ఒక అవుట్పుట్ ఎలా తీసుకురావడం అనేది. టూల్స్ కూడా ఆల్మోస్ట్ అదే డైరెక్షన్ లో డెవలప్ వెళ్తున్నాయి. అంటే ఏఐ అంటే ఈ మధ్యలో మనము ఎక్కువ భయపడుతున్నాం కానీ కంపెనీస్ ఎప్పటి నుంచో దే హావ్ బీన్ ఇన్వెస్టింగ్ టైమ్ అండ్ మనీ ఆన్ ఇట్. యునైటెడ్ హెల్త్ గ్రూప్ లో ఉన్నప్పుడు నేను అదే ఆటోమేషన్ ఎక్స్పర్ట్ గా చేయడం జరిగింది అక్కడ 2013-14 టైంలో. అంటే సుమారుగా 12 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పట్లోనే ఆటోమేషన్ ఎక్స్పర్ట్ జాబ్ ఈస్ టు సిట్ విత్ ద టీమ్, ఆపరేషన్స్ టీమ్స్, టీమ్ మొత్తం ప్రాసెస్ ని అర్థం చేసుకోవడం, స్టెప్ బై స్టెప్ ని అనలైజ్ చేసి దాన్ని కంప్లీట్ గా దాన్ని కోడ్ చేసేసి ఆ ప్రాసెస్ మొత్తాన్ని ఆటోమేట్ చేసి. నేను అదే అంటుంటా, అక్కడ నా జాబ్ ఏంటంటే జాబులు తీసేయడం అనేసి. సో ఆటోమేషన్ ఎక్స్పర్ట్ జాబ్ ఈస్ టు రిమూవ్ ద జాబ్స్. దట్స్ మై పర్ఫార్మెన్స్. సో ఇది ఎప్పటి నుంచో ఉంది. టూల్స్, ఆర్పిఐ టూల్స్ ఇంప్లిమెంట్ చేయడం, ప్రోగ్రామింగ్ చేసేసి జాబ్స్ తగ్గించడం, టీమ్ సైజ్ ష్రింక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో టూల్స్ అవైలబిలిటీ కానీ టెక్నాలజీ అవైలబిలిటీ ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చేసింది. ఇంతకుముందు ఈ ఆర్పిఐ టూల్స్ లైసెన్సెస్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉండేవి, బట్ ప్రస్తుతానికి ఇట్స్ లైక్ వెరీ మచ్ అవైలబుల్ అనమాట ఫర్ ఎనీ కంపెనీ. సో దాంతో పాటు ఈ ఫ్రీ ఏఐ టూల్స్ వచ్చేసినాయి. మనం పెద్దగా స్ట్రగుల్ అవ్వకుండానే మనం వీఆర్ ఏబుల్ టు జనరేట్ లాట్ ఆఫ్ సమ్మరీస్ కానీ, ఎనీ డాక్యుమెంటేషన్ కానీ, లెటర్స్ కానీ, ఎనీథింగ్, ఈవెన్ రెగ్యులర్ గా వాడే కమ్యూనికేషన్ ఇందాక రైట్లీ మెన్షన్ మీరు దాన్ని అడిగి మనము బెస్ట్ సజెషన్ తీసుకుని మాట్లాడడం కానీ ఇవన్నీ ఇట్స్ లైక్ టర్న్ అవుట్ టు బి వెరీ వెరీ ఈజీ. ఇంపాక్ట్ అయితే ఉంటుంది జాబ్ మార్కెట్ మీద ఏఐ వల్ల, దట్ ఈస్ ఫర్ షూర్, దట్ ఈస్ రియాలిటీ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. నాకు తెలిసి 2 to 3 years టైంలో ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే రోల్స్ ఆపరేషనల్ రోల్స్. అంటే రెగ్యులర్ గా డే టు డే ఆఫీస్ కు పోయి కొన్ని బిల్స్ ఎంటర్ చేయడం, అకౌంట్స్ ప్రాసెస్ చేయడం లాంటి రోల్స్ ఏవైతే ఉన్నాయో ఒక 2 to 3 years టైంలో కంప్లీట్ గా రీప్లేస్ అయిపోతాయి విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ. దాన్ని చేయడానికి మనకి హ్యూమన్ రిసోర్స్ అవసరం లేదు. సో కోడ్ చేస్తే అదే పోతుంది. లెట్స్ సే ఒక ఫిజికల్ బిల్ వస్తే అదే స్కాన్ చేస్తుంది, ఎంట్రీ చేస్తుంది, అకౌంట్ క్లోజ్ చేస్తుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ యూ జస్ట్ నీడ్ టు ట్రైన్ ఇట్. అక్కడ మిస్టేక్స్ అవడానికి కూడా ఛాన్స్ ఉండదు, చాలా తక్కువ. ఈ మధ్యలో నేను ఏదో అడుగుతున్నా, సిన్స్ ఐఎమ్ ఫ్రమ్ బీకామ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఏదైనా కాలేజీకి పోయినప్పుడు బీకామ్ స్టూడెంట్స్ ఉంటే అడుగుతా, సో యూ టెల్ మీ ద జనరల్ ఎంట్రీ ఫర్ అ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అంట. ఖచ్చితంగా తప్పుల ఆన్సర్లు వస్తాయి, చెప్తారు, కొంతమంది కరెక్ట్ చెప్తారు కూడా. సి తప్పు ఒప్పులు చెప్పే హ్యూమన్ రిసోర్స్ కావాలా, ఎప్పుడు 100% యాక్యురేట్ గా చేసే మెషిన్ కావాలనే క్వశ్చన్ బిజినెస్ కి వచ్చినప్పుడు ఎవరిని చూస్ చేసుకుంటారు? ఆబ్వియస్లీ మెషిన్ చూస్ చేసుకోండి. సో ఇంపాక్ట్ అయితే ఎస్ ఉంటది, ఖచ్చితంగా ఉంటది. గైడెన్స్ అనేది ఇలా ఈ విధంగా మీరు ఇస్తేనే వాళ్ళు అలర్ట్ గా ఉంటారు. ఆపరేషనల్ రోల్స్ తీసుకోవడం వల్ల అయితే ప్రస్తుతానికి ఉపయోగం లేదు. ఏఐ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద మార్కెట్ ఫర్ షూర్. ఉన్న జాబులు తగ్గడానికి అవకాశం ఉంది, అదే ప్లేస్ లో మనకి కొత్త జాబ్స్ క్రియేట్ అవడానికి అవకాశం ఉంది. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి మనం డేటా సైడ్ లేదా డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ సైడ్ కనుక వర్క్ చేయడం మొదలు పెడితే అట్లీస్ట్ ఆ స్ట్రీమ్ లో ఉంటాం కాబట్టి మనకి ఫ్యూచర్ లో ఎలా మారాలి అనే దానికి అవకాశం ఉంటుంది. లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ ఇంటూ ఆపరేషనల్ రోల్ లో ఉండి సడన్ గా ఒక 2 to 3 years తర్వాత ఓకే ఈ రోల్ ఉండదు మార్కెట్ లో అంటే అప్పటికప్పుడు కొత్తది నేర్చుకుని సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం. సో అట్లీస్ట్ ఈ పర్టికులర్ జనరేషన్ అంటే ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేసి బయటకు వచ్చే వాళ్ళకి అట్లీస్ట్ లెర్న్ సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు డేటా గానీ, అనలిటిక్స్ రిలేటెడ్ గానీ, ఏఐ రిలేటెడ్ నేర్చుకోవడం మంచిది. ఫర్గెట్ అబౌట్ ఆల్ ట్రెడిషనల్ ఆపరేషనల్ వర్క్. అది ఇంకా ఫ్యూచర్ లో ఉండకపోవచ్చు. ఈ రియాలిటీ అనేది వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్ ఇస్ ద రియాలిటీ.